ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగ జేఏసీ జనవరి 31 తారీఖున తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన పేరుతో ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. అసలు ఇలా ప్రాబ్లం ఏంటి? ఎన్ని రోజుల నుంచి ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయలేదు, వీళ్ళు ఏ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతారని తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి నిరుద్యోగుల జేఏసీ మోతిలాల్ నాయకున అని చెప్పండి. మీరు 31 నాడు ఎందుకు ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు? మేము ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తుంటే లేదంటే నిరసన తెలుపుతుంటే మేము నిరసన తెలిపిన ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం త్వరలో ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని చెప్పేసి నాంచుకుంటూ రావడం అనేది ఒక ఎత్తు జరిగింది. రెండోది ఏంది, 30,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 1,50,000 ఇచ్చినాం అని చెప్పేసి చెప్పుకుంటూ రావడం ఇంకో రకంగా జరిగింది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇంకో సందర్భం ఏంది, వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ నుంచి స్కిప్ చేసి ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఎస్సీ వర్గీకరణ తప్పించుకోవడం కోసం మళ్ళీ సంక్రాంతి అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, జూన్ 2 అన్నారు, సెప్టెంబర్ 17 అన్నారు. ఇట్లా ఒక ఎంతసేపటికి నోటిఫికేషన్స్ డిలే చేయాలన్న ఆలోచన విధానమే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మేము అర్థమైపోయింది. ఇప్పుడు మొన్న డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అంటే ఇవన్నీ అయిపోయేకల్లా ఎప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తుందండి? ఇది ఒక విషయం. రెండోది, ఒకవేళ నీకు నిజంగా చిత్తశుద్ధి లేకపోతే నోటిఫికేషన్ వేయలేను అని చెప్పాల్సింది. నువ్వు వేస్తా అని చెప్పి 30,000, 60,000, 70,000 ఒకసారి అని చెప్తావు. రకరకాల మాటలు మాట్లాడి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా అబద్ధాలు ఆడి లాస్ట్కి శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారు, మేము ఉద్యోగాలు ఇవ్వడమే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కష్టం, సో మీరు ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోవాలని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి గాదానికి నువ్వు మమ్మల్ని బస్సు యాత్రలు ఎందుకు చేపించుకున్నావు? ఊళ్ళలో పోయి ఎందుకు ప్రచారం చేపించుకున్నావు? జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించినావు? నీకు తెలియదా? జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 18 నోటిఫికేషన్స్ విడుదల చేస్తా అని చెప్పేసి నువ్వు అదే అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేల ముందర మాట్లాడినప్పుడు నీకు తెలియదా ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కష్టమని చెప్పేసి విషయం మీకు ఆ రోజు తెలియదా? మరి మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టినారు? మేనిఫెస్టో చైర్మన్ మీరే కదా, నిరుద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో మీరే కదా రాసింది. మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరే వచ్చి ఎందుకు ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చి నిరుద్యోగ బస్ యాత్రను ఎందుకు చేపించినారు? ఎందుకు నిరుద్యోగులను ఇంటికి పోయి వాళ్ళ ఉద్యోగాన్ని ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయని ఎందుకు చెప్పినారు? అప్పుడు తెలియదా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కష్టమని చెప్పేసి? మరి మొన్న ఆ మాట అన్నందుకు మేము ఏం చేసినామంటే మా కడుపు కాలి అవుట్ రైడ్గా మేమందరం కూడా నేను నా ఆధ్వర్యంలోని మొత్తం నిరుద్యోగుల మొత్తం మెరుపు ధర్నాలు మొత్తం దిల్సునగర్లో, అశోకనగర్లో మొత్తం నేనే చేపించిన తర్వాత సంక్రాంతి సెలవులు వచ్చింది. సరే అప్పుడైనా సరే మా మిత్రుడు రవి కొడంగల్ రవి అనే అభ్యర్థి ఈ నిరుద్యోగుల కవాతు చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది మనోడికి. సరే చేద్దాం పట్టని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. అయిపోయిన తర్వాత ఏమైంది, 21 తారీఖు మేము అప్లై చేస్తే నువ్వు 21 ప్రోగ్రామ్ ఉన్నప్పుడు 21 తారీఖున నువ్వు 20 తారీఖు రాత్రిపూట కూర్చోబెట్టి మీకు పర్మిషన్ ఇవ్వలేము మేము, మీరు ఫిబ్రవరి 4 వరకు ప్రోగ్రామ్స్ చేయకూడదు, అసలు మీరు దేని గురించి మాట్లాడకూడదు, వీళ్ళందరినీ పోలీసులు వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ చేయటం, ఎవరైతే నిరుద్యోగులు నాయకులు ఎవరైతే కొట్లాడుతున్నారో, ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేది జరిగినటువంటి సందర్భం అది. సరే నిరుద్యోగులు ఏమనుకున్నారో ఏమో, మరి వాళ్ళు కొంతమంది వాళ్ళ మాట వినేసి ఫిబ్రవరి 4 వరకు మేము ఎలాంటి ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి వాళ్ళని. అసలు మనము మెరుపు ధర్నాలు టైంపాస్ చేస్తామా? అంత చేసిన తర్వాత తెలంగాణ యువత మొత్తం కూడా ఒక ఆవేశానికి గురయ్యి బయటకు రావాలనుకున్నప్పుడు అసలు పోలీస్ వ్యవస్థ మనం చెప్పడానికి పోలీస్ వ్యవస్థ ఎవరు? అసలు మనం వాళ్ళ మాట వినేది ఏంది? మన కోపము మన బాధ అనేది గవర్నమెంట్ రీచ్ కావాలంటే మన నిరసన కార్యక్రమం తెలపాలి. అలాంటిది ఒకసారి నిరుద్యోగులు కవాతు అని చెప్పేసి 21 నుంచి మళ్ళీ ఫిబ్రవరి 4 అని చెప్పేసరికి ఇక నిరుద్యోగులు చాలా ఆందోళన ఎక్కువైపోయి అసలు ఫిబ్రవరి 4 వరకు ఉద్యమం చేయకుండా ఉండడానికి అసలు మేమెందుకు ఉండాలి, మాకు రకరకాల మార్గాలు మేము చేస్తాం, మేము అవసరమైతే మళ్ళీ మెరుపు ధర్నాలు చేస్తాం, ముట్టడి చేస్తాం, అది ఇదేం చేస్తామని చెప్పేసి చాలా కోపానికి ఆవేశానికి గురవుతుంటే మనము మెరుపు ధర్నాలు చేసినాం, దానికి సమయం సందర్భం బట్టి చేసినాం, ప్రతిసారి అదే చేస్తామంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను వాళ్ళని జనవరి 31న ప్రోగ్రాం పెడదాం, మనం చేసే ఉద్యమాలు అయితే తాత్కాలికంగా 1-2 రోజులు చేయకూడదు, కన్స్ట్రక్టివ్ ఉద్యమాలు చేయాలి, ఈసారి తెలంగాణలో నిరుద్యోగ యువత పోరాటం అంటే ఎట్లా ఉండాలో అట్లా చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము సాధించాలని చెప్పేసి జనవరి 31 తారీఖున ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన అనే ప్రోగ్రాం ప్రకటిస్తూ, దాని తర్వాత ఫిబ్రవరి 4 తారీఖున కవాతు చేస్తూ, ఫిబ్రవరి 7న దిల్సునగర్లో ర్యాలీ చేస్తాం, ఫిబ్రవరి 9న అశోక్నగర్లో, ఫిబ్రవరి 11న ఉస్మానియా యూనివర్సిటీలో, దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరి నిరుద్యోగ యువతను ఏకం చేసి నిరుద్యోగుల మిలియన్ మార్చ్ కూడా మేము ప్రకటిస్తాం. దానికంటే ముందు టీజీపీఎస్సీ ముట్టడి కూడా ప్రకటిస్తాం. దాని తర్వాత నిరుద్యోగుల మిలియన్ మార్చ్ చేస్తాం. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే
1000 మందితో ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గల్లా పట్టి అడిగి మాకు రావాల్సినటువంటి ఎలాగైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకు నోటిఫికేషన్స్ ఇంకా లేట్ చేయాలని ఏదైతే ఒక ఆలోచన మీద ఉన్నదో మేము కూడా అంతే మొండితనంతో నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఉద్యమం చేసి దాన్ని సాధించుకోవాలని చెప్పేసి అంతే మొండితనంతో మేమున్నాం. దీని అంత ఈజీగా విడిచిపెట్టే ప్రసక్తి ఏం లేదు. ఉద్యమం నిరుద్యోగులను కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ ఓట్ల కోసం వాడుకుంటున్నారా? అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే. పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం ఏం చేయలే. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పేసి చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా నిరుద్యోగులను అన్యాయం చేసింది కాబట్టి మేము వాళ్ళని పక్కన పెట్టేసి ప్రభుత్వం తీసుకొచ్చినాం. పేపర్ లీక్ జరిగింది, అది పార్టీ ఒప్పుకోకున్నా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చెప్పడం తప్పు. మేము దాన్ని ఎవడు కాదనలేము. కానీ మీరేంది ఎమోషనల్ డ్రామా చేయటం ఏంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం ఏంది నిరుద్యోగులని? మేము ఉద్యమం చేస్తా అన్నప్పుడల్లా మీరు వచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక ప్రకటన చేయడం ఏంటి? మరి ఈరోజు మాట్లాడొచ్చు కదా. ఎక్కడ పోయినారు ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లు ఎక్కడ పోయినాయి? మేము ఉద్యమం చేయకముందు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి పలానా మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, మీరు పలానా రోజులు మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పొచ్చు త్వరలో అని ఇప్పుడు చెప్పండి. మేము ప్లకార్డు పెట్టుకొని పర్మిషన్ అప్లై చేస్తుంటే మాకు మొన్న మేము ప్రోగ్రామ్ ఎట్లా చేస్తావో చేసుకోరని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సిఐ రాజునాయక్ గారు. ఇందిరా పార్క్ ఉన్నదే మేము ఉద్యమాలు చేసుకోవడానికి, ధర్నాలు చేసుకోవడానికి. నీకు ఇష్టం ఉంటే పర్మిషన్ ఇవ్వు, లేదంటే రిజెక్ట్ చేసి నేను పోయి హైకోర్టులో తెలుసుకుంటా. నువ్వు నాకు చేయొద్దని చెప్పడానికి మీరెవరండి? నాకు పోనీ జనవరి 31 ప్రోగ్రామ్ చేయకపోవడానికి కారణం ఏంది? చేయొద్దని చెప్పడానికి మీ రీజన్ ఏముందో నాకు చెప్పండి, లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి. కాబట్టి ఇక్కడ తాటాకు చప్పుడుకి ఎవడు భయపెట్టేవాడు ఇక్కడ లేడు. నా మీద ఈగ వాళ్తే రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది. ఎందుకంటే మోతీలాల్ నాయక్ అనేటోడు ఒక వ్యక్తి కాదు, అతను ఒక నిరుద్యోగ, ఒక ఎమోషన్. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి నేను ఒక రెప్లికల్ లాగా ఉద్యమాలు చేసుకుంటూ కడుపు పేగులు తెంచుకునేలాగా ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నామండి. అంత ఆశమాశ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను అట్లాగే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు కూడా వెంటనే విడుదల చేయాలని, లేకుంటే మాత్రం నిరుద్యోగులను తీవ్ర స్థాయిలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగుల ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.